నా దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని నాకున్నాయో అన్ని శాపములు కూడా ఉన్నాయి నాకు అన్న విషయాలు సుస్పష్టంగా తెలుసు. కర్ణుడికి తెలియకపోవడం ఏమీ లేదు. తనకి శాపం ఉంటే తనకి తెలియదేంటి? తెలుసు. తెలిసుండి తెలియనట్టుండగలిగిన అమాయకుడు కాడు. కానీ దుర్యోధన, ఎందుకు ఎడతావయ్యా యుద్ధానికి? మనం ఏం చెయ్యలేము వాళ్ళని అంటే, సహజంగా అంత అసూయాగ్రస్తుడైనటువంటి దుర్యోధనుడు ఇక తట్టుకోలేడు. అది ఏమైనా అవ్వచ్చప్పుడు. ఇక అది ఏమవుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏం పర్వాలేదులే అంటే ఏమవుతుంది? కట్టకట్టుకు ధర్మరాజు చేతిలో చచ్చిపోతారు. చచ్చిపోయాక ఏమవుతుంది? తనను అడగడానికి దుర్యోధనుడు ఉండదు, దుర్యోధనుడికి చెప్పడానికి తాను ఉండడు. ఏ నమ్మకం దగ్గర పెట్టుకున్నాడో ఆ నమ్మకానికే తన ప్రాణాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయింది అక్కడ. ధర్మరాజు పిలుస్తాడు, పట్టాభిషేకం అవుతుంది. లోపల తనకు ఆ వ్యతిరేకత లేదుగా, ఇంతకన్నా మార్గం లేదు ఆయనకి. ఈ మార్గం లేకపోవడం ఆయన తప్ప, కేవలం కర్ణుడి తప్ప భారతంలో ఆయన ఒక్కడి తప్పు కాదు. అనేక కారణములు, 1, 2 కాదు. మొట్టమొదటి నుంచి అవే ఇబ్బందులు. ఆయన ఎప్పుడైనా ఇలా ఎదుగుదాం అనుకునేటప్పటికీ ఏదో అడ్డు, మళ్ళీ ఓ పక్క కడతాడు. మళ్ళీ ఎదుగుదాం అనుకుంటాడు, మళ్ళీ అడ్డు, మళ్ళీ ఇంకో వంకర తిరుగుతాడు. మళ్ళీ ఏదో ఎదుగుదాం, మళ్ళీ ఇంకో అడ్డు, మళ్ళీ ఏటో తిరుగుతాడు. అసలు ఆయన నిటారుగా ఉండడానికి ఆయనకు అవకాశం లేదు. దురదృష్టవంతుడు. నేనున్నాను అన్నవాడు ఆయనకి సరి అయిన సమయంలో ఎవరు ఉండరు. ఆయన కొంప ములిగిపోతే అప్పుడు యువతల పక్షానికి రమ్మని చెప్పడానికి నువ్వు నా కొడుకు అని కుత్తప్పుడు వస్తుంది. నువ్వు వచ్చేస్తావా అని కృష్ణుడు వస్తాడు. చచ్చిపోయాక మా అన్నయ్య అని ధర్మరాజు ఏడుస్తాడు. తప్ప సరి అయిన సమయంలో నీకు మేము ఉన్నామన్నవాడు లేడు. కాబట్టి అది కర్ణుడి జీవితం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక పెద్ద వెలితి. కర్ణుడిగా ప్రేమించుటకు, ఆయన కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని తోడుగా నిలిచే మనిషి ఒక్కడు లేకపోవడమే ఆయనకు అగాధము, ఆయనకున్న జీవితంలో పెద్ద ఇబ్బంది. దానివలనే ఎంత నలుగుడైనా తానే పడతాడు. ఆ నలుగుడు ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి చిత్రమైన నిర్ణయాలు చేస్తాడు. అది ఎవరు ఊహించరు. అటువంటి నిర్ణయం చేస్తాడు. అదే చేశాడు ఉద్యోగపర్వం. నా ఆర్తి అంతా ఏమిటంటే కర్ణుడు ధూర్తుడు కాడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. పాపం ఆయనలో అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఆయనలో గొప్ప నలుగుడు ఉంది. అందుకని భీష్ముడు అంతమంది ముందు ఈ మాటలు అన్నాడు. నిజమే, తెలీదా కర్ణుడికి? తెలుసు. మరి భీష్మద్రోణులు ఏం చేశారు? అప్పుడు వాళ్ళు ఓడించలేదుగా అర్జునుణ్ణి. కానీ ఈయన్ని మాత్రం అంటున్నారుగా, అస్తమానం నువ్వు అర్జునుడిని ఓడిస్తానన్నా ఆయన కర్మ అలాగే అంటాడు. మరి దుర్యోధనుడు పక్కన ఉంటాడు. ఏం చేస్తాడు? నువ్వు ఓడిస్తానన్నావుగా, ఏం చేసావు అంటాడు. ఆఖరికి యుద్ధంలో అశ్వత్థామ పక్కకు వచ్చి అన్నాడు, యుద్ధం అన్నావు కదా, అర్జునుడు వస్తున్నాడు, చెయ్యి. ఇవి పాచికలు కావు, మధ్యలో అనుమానం వస్తే శకుని సహాయం తీసుకోవడానికి నువ్వు ఒక్కడివే చెయ్యాలన్నాడు. ఆయన పక్కనున్న వాళ్ళే ఆయనకి అలా ఉంటారు. అందుకే ఆ నలుగుడులో ఏవేవో మాట్లాడుతుంటాడు ఒక్కొక్కసారి. ఆ మాట్లాడడంలో ఏం చేశాడంటే, ఎప్పుడైతే భీష్ముడు నువ్వు ఘోషయాత్రలో గెలిచావా, లేకపోతే ఉత్తర గోగ్రహణంలో గెలిచావా, ఎందుకు ఆ నోటి దురుసుతనం? అస్తమానం అర్జునుడిని గెలుస్తానని ఎందుకు అంటావు? నువ్వు అనబట్టి కదా దుర్యోధనుడు నమ్ముకుంటున్నాడు, నమ్ముకుని కదా యుద్ధానికి ఎడుతున్నాడు. నీ నోటి దురుసుకి నువ్వు ఇంతమందిని బలిపెట్టబోతున్నావు, ఈ తప్పంతా నీదే అన్నాడు. ఇది తెలియదా కర్ణుడికి? కానీ భీష్ముడు అన్నట్టు తాను అనగలడా? తనకి పరిమితులు ఉన్నాయి, తను అనలేడు. ఆ అనలేకపోయిన కారణం చేతి ఏంటంటే ఆ అక్కస్సుకి ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అన్నాడు, నీకు నాలాగు తోడ్పాటు లేకయుండవలయు, నీ తెగునంతకు గలన నిలువ ఆయుధంబు విడిచితి, అంత మీద మెరసి బలవిక్రమంబులు నెరపువాడా. ఓ తాత భీష్మాచార్య, నువ్వు బ్రతికున్నంత కాలం యుద్ధంలో, నువ్వు బ్రతికుండి యుద్ధం చేసినంత కాలం నేను యుద్ధం చెయ్యను. ఇప్పుడే వదిలేస్తున్నా. ఎప్పుడు చేస్తానో తెలుసా?
నువ్వు చచ్చిపోయాక నేను ఆయుధం పట్టుకుని నా యుద్ధం ఏమిటో చూపిస్తాను, అప్పటి వరకు చేయను. అయితే మీరు ఒకటి ఆలోచించండి, భీష్ముడి మీద కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు, బాగుంది. ఇప్పుడు భీష్ముడి మీద కోపం వచ్చి ఈ ప్రతిజ్ఞ చేస్తే నష్టం ఎవరికి, లాభం ఎవరికి? దానికి అంత ఆలోచించడానికి ఏం లేదు. నష్టం ఎవరికి? దుర్యోధనుడికి. భీష్ముడు కర్ణుడు కలిసి యుద్ధానికి ఎడితే అవతల వాడికి ఎంత ఇబ్బంది. ఇద్దరు మహావీరులు శత్రువుల మీదకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది యుద్ధం చేయడం. కాబట్టి భీష్ముడు ఉన్నంతకాలం నేను వెళ్ళనన్నాడు. భీష్ముడు పడిపోయాక నేను వెళ్తానన్నాడు. అమంగళమేనా? అంటే నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను వెళ్ళాలని చెప్పినట్టేనా? ఇంకా అలా మొదలు పెడితే యుద్ధం ఇంకెక్కడి మంగళాలు జరుగుతాయి? అంటే కర్ణుడికి మనస్సులో ఒక విషయం మీద దృఢ విశ్వాసం ఉన్నది. భీష్ముడు పోతాడు, ద్రోణుడు పోతాడు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను, అది కూడా తెలుసు కర్ణుడికి. కాబట్టి ఈయన పోయే వరకు నేను వెళ్ళను యుద్ధానికి అన్నాడు. భీష్ముడి మీద కోపంతో ఈ మాట అనేశాడు. కానీ అసలు ఆ మాట అనడం వల్ల ఏ ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం వస్తుంది? కోపం భీష్ముడి మీద వచ్చింది కాబట్టి నీకు నా తాలూకా సహాయం అందకూడదు. అంటే ఉద్దేశం ఏంటంటే, నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను పక్కన అగ్నికి వాయువులో తోడ్పడితే మన ఇద్దరం కలిసి అంతమందిని కొట్టేస్తే సర్వసైన్యాధిపతి భీష్ముడు చేశాడంటారు. నీకు ఆ కీర్తి రాకూడదంటే నేను నీకు తోడుగా ఉండను, నువ్వు చచ్చిపోయే వరకు ఆయుధం పట్టుకోను. అంటే అప్పుడు భీష్ముడికి నలుగుడు ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది అనుకున్నాడు. కానీ అవకాశం ఎక్కువ ఎవరికి ఇచ్చేస్తున్నానన్నది లెక్క పెట్టుకోవాలి. ఎందుకని? లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు. ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు, దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే, అక్కడున్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. అది దేవతా వ్యూహం. అందులో కర్ణుడు పావవడం, కర్ణుడు ఇంత నలుగుడు భరించడం, ఆ కర్ణుడే యుద్ధం జరిగినా యుద్ధం పోయినా అమంగళకరమైన మాట మాట్లాడినా వీటన్నింటికీ కారణమవడం. అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు ఇది విని? నా కర్మ కాకపోతే భీష్ముడు చచ్చిపోయే వరకు నువ్వు యుద్ధం చేయకపోవడం ఏమిట్రా, ఏమైనా బాగుందా ఇది అనుకుంటాడా అనుకోడా? మరి అప్పుడు స్నేహితుడికి ఉపకారం చేశాడా అపకారం చేశాడా? అంటే అలా అన్నాడు అనుకోండి దుర్యోధనుడు. వెంటనే కర్ణుడు ఏమంటాడంటే, నీకెందుకు వీళ్ళ మీద నమ్మకం? వాళ్ళు పాండవ పక్షపాతం, వాళ్ళు ఎలాగో ఏం చేయరు పాండవుల్ని. ఆయన ఏం చేస్తాడు? సైన్యాల్ని వాటిని కొడతాడు, కొట్టి వెళ్ళిపోని, నేను వస్తా తర్వాత. నీకేం కావాలి? పాండవులు పడిపోవాలి, ఒక్క 2 రోజులు ఆలస్యం అంతే, నీ కోరిక తీరుతుంది, నువ్వే సార్వభౌముడివి, పట్టాభిషేకం అవుతుంది. లోపల తెలియదా జరగదని? ఖచ్చితంగా తెలిసేది జరగదని. మరి ఎందుకంటాడు? ఇంకొకలా అనడానికి ఇంకెవరికైనా అవకాశం ఉందేమో కానీ కర్ణుడికి లేదు, అందుకని అంటాం. అలా తెలిసి అనకుండా నిగ్రహించుకొని మాట్లాడడానికి, తన ప్రాణములు పణంగా పెట్టేస్తున్నానని తెలిసి కూడా అంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత నలుగుడు ఉంటుంది లోపల. అది కర్ణుడి యొక్క జీవిత విశేషం. ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం జరిగింది. శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో భీష్మద్రోణాదులందరూ ఏం చేశారు? అది వాళ్ళ అదృష్టం, అది వాళ్ళ జీవితానికి ఉన్న స్పష్టత. వాళ్ళు కృష్ణుడు భగవానుడు అని విశ్వరూపాన్ని చక్కగా కృష్ణుడే వాళ్ళందరికీ దివ్య నేత్రములను ఇచ్చేస్తే చక్కగా చూసి ఆహా ఓహో అంటూ నమస్కారాలు చేశారు. కర్ణుడికి తెలుసు కృష్ణుడు భగవానుడే. కానీ ఒక్కసారి నేను చూస్తాను కృష్ణ, నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని అనగలడా? అనలేడు. ఇదంతా మాయా అన్న దుర్యోధనుడి పక్కన చేరి అవును మాయా అనగలడంతే. అది తేడా. అందుకే కృష్ణుణ్ణి పట్టేద్దాం బంధించేద్దామని దుర్యోధనుడు అంటే, అలాగే తప్పకుండా పట్టేద్దాం బంధించేద్దామని అన్నాడంతే. అందుకే దుష్టచతుష్టయంలోకే స్థానం మిగిలిపోయింది. ఒకప్పుడు కర్ణుడు రాయబారం అంతా అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మని దిగబెట్టడం కోసమని బయటికి వెళ్ళారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదో గౌరవం కదా వచ్చిన వాడిని దిగబెట్టడం. అందుకని ధృతరాష్ట్రుడు కర్ణుడు వీళ్ళందరూ
కృష్ణ పరమాత్మని దిగబెడుతున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం ఎక్కేసి మిగిలిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అంతఃపురంలోకి వెళ్ళండి, ఇక నేను బయలుదేరుతున్నానని సాత్యకి పక్కన రథం మీద ఉన్నాడు. దారుకుడు సారథి. దారుకుడిని రథం పోని అని సంజ్ఞ చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన చేయి పట్టుకుని, రావోయ్ కాసేపు మాట్లాడుతున్నాను, అక్కడి వరకు దిగబెడదు కానివి, తర్వాత వచ్చేద్దు కానివి అన్నాడు. కర్ణుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు? కృష్ణుడు కర్ణుణ్ణి ఎక్కించుకుని కొంత దూరం తీసుకెడుతున్నాడు. దుర్యోధనుడికి అనుమానం రావాలా? రాదు. ఎందుకు రాదో తెలుసా? ఏం చెప్పినా వినడం. అతను నాతో పెట్టుకున్న మైత్రీ బంధం అటువంటిది. అందుకే కృష్ణుడు నీకేం చెప్పాడని అడగలేదు కర్ణుడు. కర్ణుడు నాతో కృష్ణుడికి మాట్లాడాడని దుర్యోధనుడికి చెప్పలేదు. కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైన రహస్యములు కనపడతాయి. ఎందుకంటే కర్ణుని యొక్క శీల వైభవం బయటపడాలి అంటే భగవానుడైన కృష్ణుడితో కర్ణుడికి ఏకాంతం దొరకాలి. అందుకే భారతంలో కర్ణుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏకాంతాన్ని పొందాడనుకోండి, కర్ణుడి యొక్క శీలమన్నా పెరుగుతుంది, కర్ణుడి గొప్పతనమన్నా బయటికి వస్తుంది. లేదా కర్ణుడు చావుకి దగ్గర పడిపోవడానికి వీలుగా ఏదో ఒక తేజస్సునన్నా పోగొట్టేసుకుంటాడు. భారతంలో కర్ణుడి ఏకాంత సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలా కొంతమందిని కలిశాడు, ఒక్కొక్కళ్ళని కలిశాడు, సభలో కాకుండా. ఒకసారి కుంతిని కలిశాడు అలాగా. అప్పుడు ఆవిడికో వరం ఇచ్చేశాడు. ఇచ్చేయడం వల్ల ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు జోలికి వెళ్ళలేకపోయాడు. ఒకసారి ఇంద్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు, కవచకుండలాలు ఇచ్చేశాడు. ఒకసారి కృష్ణుణ్ణి కలిశాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి కలిస్తే భగవంతుడు కదా, పోగొట్టుకోవడం ఉండదు. కర్ణుడు ఏమిటో అర్థం అవుతుంది భారతంలో. అసలు కర్ణుడు అర్థం అవ్వడం అంటే కృష్ణుడితో వెళ్ళినప్పుడే. కృష్ణుడు పక్కన కూర్చున్నాడు, రథం నడిచి వెళ్ళిపోతోంది. దూరంగా సాత్యకి ఉన్నాడు, ఎవరు లేరు, సారథి దారుకుడు తప్ప. కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో పెద్ద ఉపోద్ఘాతం అది ఏమి ఇవ్వలేదు కృష్ణుడు. తిన్నగా చెప్పాలనుకున్న విషయాన్ని మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టి అన్నాడు, నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి. ఎవరు మాట్లాడుతున్నది? కృష్ణుడు కర్ణుడితో అంటున్న మాటలు. తెలియంగ వినుము, సిద్ధ మంత్రబలంబున మార్తాండువరమున కన్నియదరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ధర్మ మార్గం విధి ధర్మతనయుడాదిగా గల తమ్ములందరూ నా చేత ఎరిగి నీ అడుగులకెరంగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదువు రమ్ము వరికడకు. కర్ణుడా, నేను నీకు ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను విను. నువ్వు వృద్ధజనోపసేవివి, నువ్వు పెద్దలను సేవించేటటువంటి లక్షణమున్నవాడవు. ఇప్పటి వరకు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధిక్కరిస్తాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు పెద్దలను సేవించే లక్షణం ఉన్నవాడివి, ధర్మ సంవేదివి, ధర్మము బాగా తెలుసున్నవాడివి. తెలియంగా వినుము, నేను నీకొకటి చెప్తాను, బాగా విను. ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే నువ్వు. కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడవు, ధర్మరాజు కన్నా పెద్దవాడి. నువ్వు నాతో రా, నేను ఈ విషయాలు నిన్ను తీసుకెళ్ళి ధర్మరాజుకి చెప్తాను. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పరమ ప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తారు. అందరూ నిన్ను కొలుస్తుండగా, అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా నేను దగ్గరుండి ఈ రహస్యాన్ని చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. అలా నీకు పట్టాభిషేకం జరుగుతుంటే ధర్మరాజు గారు నీకు వింజామర వేస్తాడు. భీమసేనుడు తెల్లటి గొడుగు పట్టుకుంటాడు. అర్జునుడు నువ్వెక్కిన రథానికి సారథ్యం చేస్తాడు.
రాజులందరూ గుంపులు గుంపులుగా నిలబడి నిన్ను కీర్తిస్తూ ఉంటారు. ఆ ఉత్సవంలో, ఆ పట్టాభిషేకంలో ద్రౌపదీదేవి కూడా పాల్గొని ఎంతో సంతోషంతో నీకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఉత్సవమునందు ఆమె చెయ్యవలసిన కర్తవ్యాన్ని సంతోషంతో ఆమె చేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు వచ్చేసేయి. నాతో పాటు వచ్చేస్తే నిన్ను తీసుకెళ్ళి పట్టాభిషేకం చేయిస్తాడు. రా. ఎలా చేయిస్తాడు పట్టాభిషేకం? యుద్ధం అవ్వలేదుగా. అంటే దాని అర్థం ఏమిటంటే, కర్ణుడా నువ్వు కానీ వచ్చేసావు అనుకో, ఇక యుద్ధం జరుగుతుందా? ఇక దుర్యోధనుడికి నమ్మకం ఉంటుందా? ఎందుకంటే ఆయన భీష్మద్రోణుల మీద పూర్తి విశ్వాసం పెట్టుకోలేడు. పాండవ పక్షపాతం అని వాళ్లే చెప్తారుగా అనేక మాటలు. ఆ మాట ఇక నమ్మకం ఎవరి మీద? కర్ణుడి మీద. ఆ కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆఖరి నిమిషంలో కర్ణుడు అవతల వైపుకి వెళ్ళిపోయి పట్టాభిషేకం ఆయనకి అన్నారు అనుకోండి, పాండవులందరూ కర్ణుడిని సేవించారనుకోండి, అసలు దుర్యోధనుడికి గుండెపోటు వస్తుంది. తట్టుకోగలడా? తనవాడనుకున్నవాడు అవతల వైపుకి వెళ్ళిపోతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్ణుడు యువతల పక్షాన్ని ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా అంగరాజ్యమునకు మాత్రమే రాజు. యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? దుర్యోధనుడు అవుతాడు. కర్ణుడు అవతల పక్షానికి వెళ్ళాడు అనుకోండి, యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? కర్ణుడు అవుతాడు. అసలు కర్ణుడి జీవితంలో ఊహించాడా? ఊహించలేదు. అందుకే బహుశः ఇంతకన్నా పెద్ద అవకాశం ఇంకా ఎప్పటికీ రాదు కర్ణుడికి. అసలు యుద్ధం జరుగుతుందా? ఇక యుద్ధం లేదు. ఎందుకంటే భీష్మ ద్రోణాదులందరూ కూడా సమర్థిస్తారు, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. కర్ణుడు పక్కన లేనప్పుడు భీష్మద్రోణాదులందరూ కూడా దాన్ని సమర్థించినప్పుడు ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. యుద్ధం చెయ్యలేను, కర్ణుడు అటు వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న తర్వాత ఆ బాధక దుర్యోధనుడు తట్టుకోలేడు. ఇప్పుడు కృష్ణుడిని చెప్పి కర్ణుడికి నలుగుడు పెరిగిందా? నలుగుడి నుంచి విముక్తి లభించిందా? కళ్ళ ముందు ఒక అద్భుతమైన అవకాశం కనపడుతోంది. వెనక పడిపోయిన దుర్యోధనుడు కనపడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏది తెలిసి ఉండనివ్వండి, ఏది తెలియకపోనివ్వండి, దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన, దుర్యోధనుడు పాడైపోయిన తన వలననే. ఈ రెండిటిలో ఏది చెయ్యాలి తన? ఇప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పు వదిలేశాడు, కానీ లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం మరింత లావాన్ని వెదజల్లుతుంది. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎప్పుడు చెప్తానంటున్నాడు ఈ విషయం? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చెప్పుంటే, లేకుంటే కుంతీదేవి చెప్పుంటే ఏమై ఉండేది? సూర్యుడు చెప్పుంటే కథ ఏమై ఉండేది? కృపాచార్యుడు చెడ్డగించేవాడా? అంగరాజ్యం ఇచ్చుండేవాడా? నన్ను ఇంత స్థాయికి తెచ్చాడని తాను మిగిలిపోయేవాడా? అలాగే అల్లుకుపోయేవాడా? అందులో తాను ఇంకా చిక్కుకునేవాడా? తాను అల్లుకున్న గుట్లో సాలెపురుగు తానే చిక్కుకున్నట్టు చిక్కిపోయాడుగా. ఇప్పుడు ఇది తెలిసింది, నేను చెప్తాను నిన్ను తీసుకెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి, భారతంలో శాశ్వతమైన అపకీర్తిని ఏమని మూట కట్టుకుంటాడు కర్ణుడు. రాజ్యమీలే ఇంతమందిని నట్టేట ముంచి తగుదునమ్మా అని వెళ్ళిపోయాడు. అక్కడతో యుద్ధం ఆగిపోయింది, కర్ణుడు రాజ్యం ఏలాడు. అంటే ఏ మాట కర్ణుడు చెప్పినా ద్రౌపదీదేవి మరిచిపోతుందా? పాండవులు మరిచిపోతారా? అంత సులభమా? దుర్యోధనుడు పాడైపోయిన తర్వాత అది తన మనసుకి కలుక్కుమందా? రథంలో తీసుకెళ్ళిపోతున్నాడు, ఆలోచించుకునే లోపల ఉపప్లవ్యానికి ఎడితే రథం. తొందరగా చెప్పాలి, కృష్ణుడితో మాట్లాడాలి, ఎవ్వరు లేరు. తన వారికి దూరం అవుతున్నాడు, వారికి దగ్గర అవుతున్నాడు భౌతికంగా కాదు. అది నిజంగా అవుతోందా మనసులో? తాను ఇవన్నీ వదిలేయాలా? తాను ఇవన్నీ పట్టుకోవాలా? ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమైనా మనసు విప్పి మాట్లాడేయచ్చు. ఎందుకంటే పక్కన కూర్చున్నవాడు మాత్రం అన్నీ తెలిసిన్నవాడే, భగవానుడే. ఆ విషయం కర్ణుడికి తెలుసు కాబట్టి ఇన్నాళ్ళకి తన నలుగుడికి ఒక విముక్తి లభించింది.
తన మనసులో ఏముందో ఇన్నాళ్ళ నుంచి ఎవరికి ఏది చెప్పుకోలేకపోయాడో, ఏ నలుగుడు పడ్డాడో అది చెప్పేసి ఇది ఎవరికి చెప్పకని చెప్పి వెళ్ళిపోతే కొంత శాంతి. అందుకు చెప్పేస్తాను అసలు నా మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో ఇవాళ మాట్లాడేస్తాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అన్నాడు, వెడవెడ ఏను దొల్లి ఇది వింటి ననుంగని కుంతి నిర్దయం చెడ నదివైచిపోయే కృపచేకుని సూతుడు తెచ్చి తాను మున్ కొడుకుల కానకుంకి ప్రియకుంతగ నిచ్చిన చేపె చన్నులు అప్పడతయు అప్పుడాదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. కృష్ణ, ఇవాళ చెప్తున్నావు నువ్వు నేను కుంతీదేవి కొడుకునని. నాకు తెలుసా విషయం, నేను కూడా కర్ణాకర్ణిగా విన్నాను. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చింది? ఎవరో పెడితే. కర్ణుడన్న పేరుతో ఆయన పుట్టలేదుగా. కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చిందమ్మా, నాకు ఎందుకు పెట్టావమ్మా అంటే, నాన్న కర్ణుడన్న పేరు మీ నాన్నగారు పెట్టారు అధిరథుడు, నీకు నిజానికి నామకరణంలో పెట్టబడిన పేరు వసుషేణుడు. ఎందుకు రెండు పేర్లు వచ్చాయి అంటే, నువ్వు మాకు గంగానదిలో ఒక పెట్టెలో దొరికావు. దొరికినప్పుడు నీ చెవులకు సహజమైన కుండలములు ఉన్నాయి. కుండలములు సహజముగా ఉన్న చెవులతో వచ్చిన పిల్లవాడివి కాబట్టి కర్ణ అని మేము పిలిచాం. అటువంటి కర్ణములు ఉన్నవాడు అని ప్రేమతో. పెట్టెలో అంత బంగారమన్ని మాణిక్యములతో వచ్చాడు కాబట్టి నామకరణమునందు పెద్దలు నీకు వసుషేణుడు అని పేరు పెట్టారు. అంటే ఎవరో నన్ను వదిలేశారు పెట్టెలో, నేను వాళ్ళకి దొరికాను అన్న విషయం తెలీదా? కనుక్కోడా? తెలుసుకునే ప్రయత్నం చేయడా? తెలుసుకున్నాడు. ఆయనకి మార్గాలు ఆయనకున్నాయి. అందుకని వెడవెడ ఏను రకరకాలుగా అప్పుడప్పుడు నాకు తెలిసింది నేను కుంతీదేవి కొడుకునే అన్న విషయం నాకు తెలుసు కృష్ణ. ననుంగని కుంతి నిర్దయం చెడనది వైచిపోయే. ఇవాళ తన బాధ ఆక్రోశం బయట పెడుతున్నాడు. పుట్టి పుట్టగానే నేనే పాపం చేశా, 5గురిని పెంచింది నా బిడ్డలని, నన్ను మాత్రం గంగానదిలో విసిరేసింది, పెట్టెలో పెట్టి వదిలేసింది. కృప చేకొని సూతుడు తెచ్చి, మహానుభావుడు అధిరథుడున్నాడే ఆయన ఆ మందసంలో ఉన్న నన్ను తీసుకొచ్చి తాను మున్ కొడుకుల గానకునికి, తనకి ముందు కొడుకులు లేరని పట్టుకెళ్ళి ఆయన భార్యకిచ్చాడు. ఆ భార్య నన్ను కన్న తల్లి కాదు కృష్ణ, కానీ నన్ను ఇలా పట్టుకునేటప్పటికీ ఆమె స్తన్యమునందు పాలు చేపునకొచ్చాయి. ఏమి పిచ్చి తెల్లయ్య ఆవిడ, కన్న తల్లి నదిలో బారేసింది. ఎవరో తల్లి నన్ను ఎత్తుకుంటే పాలు చేపునకు వచ్చి పాలిచ్చి పెంచింది. ఆ అమ్మకి కొడుకును గానని వెళ్ళిపోనా కృష్ణ? ఇప్పుడు నదిలో బారేసిన అమ్మ అమ్మ అని వెళ్ళనా? పెంచిన అమ్మ అమ్మ కాదని వెళ్ళిపోనా? చెప్పు ధర్మం. అంత ప్రేమతో పెంచిందయ్యా. ఇవాళ నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యానంటే ఏ తల్లి పెంచిందో తెలుసా? అప్పడతయు అప్పుడాదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. ఎంత ప్రేమతో పెంచారో తెలుసానన్న తల్లిదండ్రులు. ఇవాళ నేను కుంతి కొడుకుని అని నువ్వు చెప్పావని వచ్చినా. ఏం చేసిందయ్యా అమ్మ నాకు? చేసిన అమ్మ ఈవిడయ్యా, పెంచిన తండ్రి ఈయనయ్యా. ఎలా వదిలేయమంటావు కృష్ణ? ఇన్నాళ్ళు ఆయన ఆ బాధ చెప్పుకోలేకపోయాడు ఎవరికి. భారతంలో మొట్టమొదటిసారి తనకున్న బాధ చెప్పుకుంటున్నాడు కృష్ణుడితో. ఆ అమ్మ అమ్మ కాదని వదిలి రానా కృష్ణ? ఇవాళ రాగలనా? అది కర్ణుడంటే. ఇన్నాళ్ళు బయటపడలా కర్ణుడు. ఇన్నాళ్ళు కడుపులో రగిలిపోతున్న నలుగుడు ఎవ్వరితో చెప్పుకోలేంది. అందుకే చెప్పా, మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే కర్ణుడి ఏకాంత సమావేశములన్నీ కొన్ని అద్భుతాలు తీసుకొస్తాయి. కాబట్టి అలా పెంచి పెద్ద చేసిందయా. వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింతకాలము కూర్మిన్. నా అవయవాలన్నీ ఎక్కడ పెరిగాయో తెలుసా? వాళ్ళ ఒళ్ళో పెరిగాయ్యా. మా అమ్మిచ్చిన పాలతో పెరిగాయి, వాళ్ళు పెట్టిన అన్నంతో పెరిగాయి, వాళ్ళు చేసిన ముద్దుతో పెరిగాయి, వాళ్ళు మాట్లాడిన మాటలతో పెరిగాయి. నేను కొడుకునని వాళ్ళంతా మురిసిపోయారు. వాళ్ళు ఎప్పుడూ నేను కొడుకుని కాను, ఎక్కడో దొరికిన వాడిని అనలేదు.
నేను ఎవరి కడుపున పుట్టానో ఆవిడ ఎప్పుడూ నన్ను నా కొడుకు అనలేదు. ఇప్పుడు నువ్వంటున్నావు నేను ఆవిడ కొడుకున్నట్టు వచ్చేయమని. ఎలా రాను కృష్ణ చెప్పు. పైగా నేడింక నిరిగి ఎరువుల వడగదాయనుచు నేను వారి దొరగినన్ బొడిమి సెడదే మదిగడు బాడిగలదే నాకు అకట వరిజనాభా. కృష్ణ, ఇన్నాళ్ళ నుంచి నన్ను ఎక్కడ ఎవరు చూసినా రాధేయుడు రాధేయుడు అని పిలుస్తారు. అమ్మ వైపు నుంచి నాకు పేరుంది, రాధాసుతుడు అని పేరు. అంటే అంత ప్రేమతో పెంచింది ఆ అమ్మ. అధిరథుని కుమారుడు అనరు, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడు అంటారు. అసలు నిజానికి కౌంతేయుడు. కౌంతేయుడు అన్న మాట నన్ను ఎవరు అనలా, రాధేయుడు అనే అన్నారు. ఎందుకంటే ఆ అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆ అమ్మ చంటితనం నుంచి నన్ను ఇంత వాణ్ణి చేసింది. నేనిప్పుడు రాజునయ్యానని ఆనంద భాష్పాలు కార్చింది. పొంగిపోతుంటుంది నేను ఇంత వాణ్ణి అయ్యానని. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.